అమ్మిశెట్టి వాసు మా ఇంటికి వచ్చాడు, మా అన్నయ్య దగ్గరికి వచ్చాడు. అన్న జరిగింది ఏదో జరిగింది, పిల్లోడు వస్తాడో రాడో తెలియదు, సిఐ గారు మన కాపుకులం, సిఐ గారిని కాపాడుకుందామన్నా, మనం ఏ పని అడుగుతా చేస్తాడన్నా, మనకి బాగా ఉపయోగపడతాడన్నా అన్నాడు. మేము అన్నాం ఇదేం బిస్కెట్ ప్యాకెట్ కాదురా, తినేసి వదిలేసి ఇంకొకట్లో కొనుక్కుంటానికి గెట్ అవుట్ ఇక్కడి నుంచి. మా ఇంట్లో ఒకరికి జరిగింది, ఏ తల్లికి ఇలాంటిది జరగకూడదు, గెట్ అవుట్ ఇక్కడి నుంచి అని పంపించేసాం. మాకెవరో నాయకులు లేరు, మేము ఏ నాయకుడి మాట అయ్యనం, ఏ నాయకుడికి కొమ్ము ఖాయం, తప్పు చేస్తే నాయకులు నిలదీస్తాం. అందుకే మాకే పోస్టులు, మాకే ఉద్యోగాలు, మాకే పదవులు లేవు. కానీ మాకు రాధారంగ మిత్రమండలి అండగా ఉంది. కొల్లకొండ శివాజీ గారు, నరవరశెట్టి నరసింహారావు గారు, విజయవాడలో ఉన్న ప్రతి కాంగ్రెస్, ప్రతి వైఎస్ఆర్సీపీ, ప్రతి టీడీపీ, ప్రతి వైసీపీ, ఏ ఒక్క నాయకుడు, జనసేన ఉన్న కార్యకర్తలతో సహా మాతోనే ఉంటారు. మాకు అంతకన్నా అదృష్టం ఏం కావాలి సార్? ఒక సామాన్యుడికి న్యాయం జరగదు అనుకున్నాం, కానీ చంద్రబాబు గారు లాంటి మహోన్నతమైన వ్యక్తి ఉన్నంతకాలం, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఉన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. లోకేష్ గారికి, చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఒక వ్యక్తికి జరిగిన అన్యాయానికి కంపల్సరీ ఒక్కోసారి పోరాటం చేయాల్సి వస్తుందండి. ఆ వ్యక్తికి న్యాయం జరగడం కోసం అందరూ ఏకమవుతాం. ఆ వ్యక్తికి ఎప్పుడైతే న్యాయం జరిగిద్దో అప్పుడే గవర్నమెంట్